హాయ్ అండి. నేను ఆనపకాయ ఆవు పెట్టి కూర వండుతున్నానండి. ఇది ఇంత సైజు ఆనపకాయ తీసుకున్నాను. దానికి కావలసిన సరుకులు మినపప్పు, పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆవు పిండి, 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కున్నానండి, మూడు ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవు పిండి చూసారా, ఆవు పిండి ఒక స్పూన్ తీసుకున్నానండి, కరివేపాకు, చింతపండు, చిక్కగా రసం తీసుకోవాలండి, చింతపండుని తీసుకుని వేయండి. పులిహారకి చింతపండు ఆవు పెట్టిన పులిహారకి ఎంత వేసుకోవాలో అన్నీ వేసుకోవాలండి. అలా దానికి ఎలా అన్ని సరుకులు వేసుకుంటామో అలా వేసుకోవాలండి. ఇది ఎప్పుడుదో కూరండి, పాతకాలపు వంట, ఇది బాగుంటుంది. ఇదిగోండి ఆనపకాయ నేను శుభ్రంగా చెక్కేసుకుని చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకుంటానండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని శుభ్రంగా లోపల ఇదిగోండి గింజ ముదురుంది ఏమన్నా ఉంటే తీసేసుకోవాలండి. నేను తీసేసాను, గింజ ముదిరిపోయింది లోపలదని తీసేసానండి. నేను పైదే కోసాను, ఏవో ముక్కలు కోసుకున్నానండి. అదిగోండి ఒక బాణీ పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకుంటున్నాను. ఈ సరుకులు తాలింపండి. ఆయిల్ పోసేసుకుంటున్నాను. పచ్చెనగపప్పు 1/2 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్ అండి, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసేసండి. ఇంగువ వేసుకోవాలి, కంపల్సరీ ఇంగువ వేసుకోవాలండి, బాగుంటుంది. ఇది కాసేపు ఇది కలిపేసుకుని మొత్తం మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. అంటే ఇందులో మనం వాటర్ ఏమి వేయం, ఈ వాటర్తోనే మగ్గిపోవాలండి. మూత పెడితే బాగా ఉడికిపోతుంది. నేను ఉప్పు కూడా వేసానండి, పసుపు వేసాను, చింతపండు రసం వేసాను. 3 వేసేసిన తర్వాత ఇంకా మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండా అది దగ్గరికి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి. మధ్య మధ్యలో మనం కదుపుకుంటూ ఉండాలి. ఫ్రైలా అయిపోవాలి, వాటర్ అంతా ఇంకిపోయి ఫ్రైలా అయిపోవాలండి. ఇది అన్నంలోకి, పుల్కల్లోకి కూడా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి వేసుకుంటే పులిహార స్మెల్తో చాలా బాగుంటుందండి. చూసారా ఇలా దగ్గరికి వచ్చేసింది, ఫ్రైలో అయిపోయింది కదండి. దీన్ని స్టవ్ ఆపేసుకునండి, చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఆవు పిండి కలుపుకోవాలండి. మొత్తం చల్లారిపోయిన తర్వాత ఆవు పిండి కలుపుకోవాలి. మనం చేతితో కలుపుకోవాలండి. అంటే చూడండి, అసలు చిన్న వేడి కూడా ఉండకుండా కలుపుకోవాలి. చూసారా, ఆవు పిండి తీసుకుని అందులో కొంచెం ఆయిల్ పోసుకుని చేతిలో, చూసారా, మొత్తం కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. వేడన్నంలోకి ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. నేను గిన్నెలోకి తీసుకుంటానండి. చాలా బాగుంటుంది. టేస్ట్ చూడండి, ఒకసారి వండుకొని టేస్ట్ చూసి నాకు చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి.